సతీష్ కుమార్ ఎట్లా ఏడుస్తుండో చూడండి. ఈ ఏడుపులు గీడుపులు అంతా మీ ముందు ఓవర్ యాక్టింగు, అవి దానికి మీ దగ్గర డబ్బులు దొంగలించికే ఆ డ్రామాలు అవన్నీ ఒకసారి చూడండి. ఎట్లా ఏడుస్తుండో ఒకసారి చూడండి. వీళ్ళందరూ పాషలు, ఆ బెల్లంపల్లి ప్రవీణు, ఈయన ఆ బెల్లంపల్లి ప్రవీణ్ అయితే పెళ్ళాం దర్శనోడు వేసినట్టు ఏడుస్తాడు. వీళ్ళు ఎందుకు ఏడుస్తారో నాకు అర్థం కాదు. సరే ఒకసారి ఎందుకే ఏడుస్తుండు, వీళ్ళకి నా బైబిల్ రాదు, నా లేఖనాలు రాదు, వీళ్ళు పాషలు ఎట్లా అయిపోయారో నాకు అర్థమయ్యలేదు. ఎట్లా ఏడుస్తుండో ఒకసారి చూడండి మీరు. ఆయననే గూడు చెదరిన గువ్వనైచి గుండె పగిలిన కాకినైతి గుండె దిగులుగా ఉందయ్యా. గూడు చేర్చుకో యేసయ్యా, గుండె దిగులుగా ఉందయ్యా. గూడు చేర్చుకో యేసయ్యా, గుండె దిగులు. ఇప్పుడు సతీష్ కుమార్ ఏం చెప్తాడో చూడండి. ఆయన మీరు సురక్షితంగా ఉండాలంటే, మీరు క్షేమంగా ఉండాలంటే ఆయన చర్చికి రావద్దని ఆయననే చెప్పేస్తుండు. కావాలంటే చూడండి, అంటే సురక్షితంగా ఉండరంట. ఆయన చర్చికి వస్తే సురక్షితంగా ఉండరంట. అంటే దేవుని మందిరానికి పోతే సురక్షితంగా ఉండరని ఆయననే చెప్తున్నాడు. అది అయితే అది దేవుని మందిరమే కాదు, కానీ ఆయన ఏం చెప్తుండో ఒకసారి చూడండి. సతీష్ కల్వర్ టెంపుల్కి పోతే సురక్షితంగా ఉండరని సతీష్ కుమార్ నోటితోనే చెప్తుండు. కావాలంటే మీరే చూడండి. జూన్ 14వ తారీఖు అంటే రాబోయే ఆదివారం మందిరంలో కూడుకోగలమా లేదా అనేది నేను తెలియచేస్తాను. అప్పటి వరకు దయచేసి తొందరపడకండి. మీరు క్షేమంగా ఉండటమే కాపరిగా నా మొదటి కర్తవ్యం, బాధ్యత. కాబట్టి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా మీ క్షేమాన్ని నేను అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాను. కాబట్టి నేను తెలియచేస్తాను. యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియా కానీ, టీవీలో కానీ మీరు ఏ రీతిగా ఎప్పుడు మీరు మందిరానికి రావచ్చో నేను తెలియచేస్తాను. కాబట్టి అప్పటి వరకు ఓపికతో, ఒకవేళ వచ్చేసండి దయచేసి మీరు రావద్దు అని చెప్పంటే అపార్థం చేసుకోకండి. నేను మీ క్షేమాన్ని కోరే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆశపడుతుంది. తెలుసు కదా, ప్రభుత్వం వాళ్ళు మందిరాల్లోనికి భక్తులను అనుమతించకండి. వచ్చిందమ్మా చెప్పింది సతీష్ కుమార్ చెప్తుంది, చూసినావా? ఏంటంట సురక్షితంగా ఉండరంట. అయితే నాకు ముందే మీ క్షేమం కోసం ఇట్లాంటి డైలాగులు, మీ మీద ప్రేమిస్తున్న సేవకుని కాబట్టి అని ఇట్లాంటి డైలాగులన్నీ కొట్టేసి వీళ్ళకి నా బైబిల్లోకించి ఏం జ్ఞానమే లేదు, ఏమీ రాదు. ఏంటంటే గవర్నమెంట్ చెప్పక ముందే ఈయననే చెప్పేసిండంట, మీరు మీ క్షేమం కోరి రావద్దని ముందే చెప్పేసి. ఎందుకు రావద్దు అంటున్నాడు అంటే, ఆ కారణం వైరస్ ఆయనకు వాళ్ళ పిల్లలకు వాళ్ళ భార్యకి అంటుకుంటుందని ముందే భయం. అంటే గజ్జు నొనికేసి ఏం చేసిండంటే, అమ్మో రాకుర్రి అని ముందే చెప్పేసిండు అనమాట. ఇవన్నీ డ్రామాలు తప్ప వేరే ఏం లేవు. అంటే మరి బైబిల్ అట్లా చెప్పిందా అంటే అట్లా చెప్పలే. అంటే బైబిల్ ఏం చెప్పిందో చూద్దాం. ఎక్కడ సురక్షిత ఉంటుంది, ఆయన దగ్గర సురక్షిత, ఆయన భయపడతారు, మీరు భయపడతారు, అంతే, వేస్ట్. కానీ సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గం అంట. యెహోవా నామం ఏంటంట? బలమైన దుర్గం అంట. నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉండు. అందులోకి పరిగెత్తి సురక్షితం బైబిల్ చెప్తుంటే ఈయన ఏం చెప్తున్నాడు? వద్దు, మీ క్షేమం కోసము, మీ మంచి కోసం చెప్తున్నట్ట. ఏంటంట? రావద్దంట, ఆయన చర్చికి రావద్దంట. అంటే నీది సతీష్ కుమార్, నీది యెహోవా నామం కాదా? ఎందుకంత భయపడుతున్నావు? అంటే నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు యెహోవా నామంలో, అంటే నీ దగ్గరకు వచ్చిన చూడతా యెహోవా ఎవరికన్నా ఏదన్నా అయితే ఎందుకు ఉరకాలా? దేవుని మందిరాలకే కదా ఉరకాలా? మరి దేవుని మందిరంలో సురక్షితంగా ఉండాలంటే అంటే దేవుని మందిరం కాదా? అది యెహోవా నామం కాదా? కాదు కాబట్టి చెప్తున్నావు. కాబట్టి ఏంటంట, కానీ బైబిల్ ఏం చెప్పింది, నువ్వేం చెప్తున్నావు అంటే నీకు దేవుని జ్ఞానం లేదు. కాబట్టి చెప్తున్నా, ఈ ఏడుపులు గీడుపులు ఇవన్నీ వేస్ట్. ఏదో నీతి పదాలు వల్కంగానే అవి కూడా అన్ని వేస్ట్. లేఖనాలు ఖచ్చితంగా చెప్పాలా. కాబట్టి ఏంటిదంట, సామెతలు 18:10, యెహోవా నామము బలమైన దుర్గం అంట, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉన్నట్టు. ఇది లేఖనం. కాబట్టి దేవుడు ఏదైనా లేఖనం చెప్తే ఖచ్చితంగా చేస్తుంది. కానీ సురక్షిత, ఈయనైతే ఆయన చర్చిలో సురక్షితంగా ఉండమన్నారు. మరి ఎక్కడ సురక్షితంగా ఉంటారంటే యెహోవా నామం. మరి యెహోవా నామం ఎక్కడుంది? అక్కడికే కదా మీరు వెళ్ళాలా.
ఆయన సురక్షితంగా ఉండదంటారు కదా, అదేదో ముందు నుంచే చెప్పేసినట్టు ఎవరు పోకపోతుండే కదా మందిరానికి. కాబట్టి పోకుండా ఆయననే ఎత్తుండు రావద్దు, అందులో సురక్షితత లేదని చెప్పేసి. మరి ఎవరు యెహోవా నామంలో వచ్చిర్రు అంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ఆయన నామము, ఆయన తండ్రి నామము నొసలేను లిఖించబడిన 1,44,000 మంది ఆయనతో కూడా ఉండి, ఆయనతో ఉన్నోళ్ళతో ఉంటే మీరు కూడా సురక్షితుడు, ఆయన నామంలో వచ్చిన వాళ్ళు. అదే కదా బలమైన దుర్గం. వీళ్ళు 4వ వచనం, స్త్రీ సాంగత్యం అపవిత్రంగా అనేవారు నేనే. కాబట్టి లేఖనం చెప్తుంది నా దగ్గరకు ఉంటే సురక్షితంగా ఉంటారని చెప్పి. కానీ ఆయన ఎంత పెడతాను, నేనైతే డైరెక్ట్ కరోనా వైరస్ ఉంది వాళ్ళకు, వాళ్ళని హాస్పిటల్ తీసుకపోయినా వితౌట్ మాస్క్ తిరిగితే మా గల్లీలో షేక్ అయిపోయారు అమ్మో అని చెప్పి. వేరే వాళ్ళు అయితే నెంబర్ తిరిగేటోళ్ళకి చెప్పి అమ్మో అన్నదరు ఒక ఆయన డైరెక్ట్ కరోనా వైరస్ వాళ్ళ ఇంట్లోకే పోతుండు, వస్తుండు, మంచిగా తిరుగుతుండు, మాస్క్ లేదు. మళ్ళీ నేను వాళ్ళకైతే సగం యాపిల్ వాళ్ళు తింటే సగం యాపిల్ కూడా నేను తిన్నా, ఇంకేం కావాలా. మళ్ళీ వాళ్ళకి వాసన వస్తుందా లేదని చెప్పి పెట్రోల్ పెట్టి వాళ్ళకి పెట్టి చూస్తున్నాను, నేను పెట్టుకొని చూస్తున్నాను. నాకు వస్తుంది, నీకెందుకు వస్తలేదు. మళ్ళీ వాళ్ళకు పాలు పెట్టించిన, ఛాయ్ పెట్టించిన, వాళ్ళకి దింపించిన, ఇవన్నీ చేసిన. ఇంకా మళ్ళీ వాళ్ళతో కూర్చొని జోకులు వేసి నవ్వుపించిన. ఎవరు వాళ్ళ ఇంట్లో కాళ్ళు కూడా పెట్టకపోతే నేను పోయి వీళ్ళ పాస్టర్లు అయితే ఫరార్ చెంపు దోడు రాని అడ్రస్ కూడా లేదు. నేను పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆరాంసే వచ్చిన. రైటా? ఇది ఎందుకు అర్థం, నేను యెహోవా నామం పెట్టబడినాను కాబట్టి నాకు సురక్షిత కూడా నాకు ఏం కాదని. నేనైతే వీడెట్లా ముందే చెప్పిండో, ఈయన ముందే ఎట్లా చెప్పిండో, గవర్నమెంట్ చెప్పకుండా ఈడే ముందే చెప్పేసిండట. ఏంటిదని, రాకుర్రి అంది మిమ్మల్ని ప్రేమించేటోడు. అట్లా కాదు, ఎందుకు ముందే చెప్పిండంటే ముందు నాకు భయం వేస్తే మీరు వస్తే కర్ణ వైరస్ ఈయనకు, ఈయన పిల్లకు, ఈయన బిడ్డ, ఈయన కొడుకుకి, ఇలా భార్యకి ఏడ అంటుకుంటుందేమో అని ఈయన భయం. నేను అర్థమైందా? కాబట్టి నేనే యెహోవా నామము అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నా దగ్గర వస్తేనే సురక్షితంగా ఉంటారు. కానీ ఈయన ఏం చెప్తున్నాడు, రాకుర్రి సురక్షితంగా ఉండరట. అట్లా బైబిల్ చెప్పిందా? చెప్పలే. కాబట్టి వీళ్ళకి ఏ జ్ఞానం లేదు, ఉట్టిగానే ఏడుపుడు. ఎట్లా చెప్తుడు, సాంప్రదాయని అన్నట్టు ఎట్లేడు, ఏదో పద్ధతిలాగా మాట్లాడుతుండే, ఏదో ప్రేమ కలగల. ఇవన్నీ కూడా మీ డబ్బుల కోసం అన్నది గుర్తుపెట్టుకోరు అంతే. వాళ్ళు నా సేవకులు కాదు, ఇవ్వాలి కూడా కాదు, అసలు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇవ్వాలి గారు అంతా వేసి అందరు వాళ్ళ దగ్గర పోతే అందరు నాకు నేను తప్ప ఇంకో దారే లేదు మీకు. రైటా?